ముగ్గురు అన్నదమ్ములు మేము. పెద్దనే ఊళ్ళోనే ఉండిపోయాడు. నేను నా తమ్ముడు ప్రపంచాన్ని ఏలాలనుకున్నాం. మేమిద్దరం కలిసి స్వాస్తిక్ స్టీల్ స్టార్ట్ చేశాం. కొన్నేళ్ల తర్వాత వాడి ఆలోచనలు తప్పుదారి పట్టాయి. పద్ధతి మార్చుకోమని ఎంత చెప్పినా వినలేదు. అందుకే స్వాస్తిక్ నుంచి పంపించేశాను. ఆ అవమానం భరించలేక తను ఫ్యామిలీని తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లకు విషయం తెలిసింది. వాడికి వాడే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని. స్వాస్తిక్ని మీ నాన్న టేక్ ఓవర్ చేసుకున్నాక వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు మన సహాయం కోసం. అంటే అబ్రార్ హక్ వాళ్ళ బాబు? అవును. సాయం కోసం కాదు నాన్న, స్వాస్తిక్ స్టీల్లో వాటా అడగడానికి వచ్చాడు. కానీ తనకి దాని మీద హక్కు లేదు. ఒక తమ్ముడిలా సాయం కోరుంటే నేను నో చెప్పేవాడిని కాదేమో. అబ్రార్ వాళ్ళ నాన్న మతం మార్చుకొని ముగ్గురు అన్నదమ్ములు మేము. పెద్దనే ఊళ్ళోనే ఉండిపోయాడు. నేను నా తమ్ముడు ప్రపంచాన్ని ఏలాలనుకున్నాం. మేమిద్దరం కలిసి స్వాస్తిక్ స్టీల్ స్టార్ట్ చేశాం. కొన్నేళ్ల తర్వాత వాడి ఆలోచనలు తప్పుదారి పట్టాయి. పద్ధతి మార్చుకోమని ఎంత చెప్పినా వినలేదు. అందుకే స్వాస్తిక్ నుంచి పంపించేశాను. ఆ అవమానం భరించలేక తను ఫ్యామిలీని తీసుకుని దేశం వదిలి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లకు విషయం తెలిసింది. వాడికి వాడే నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడని. స్వాస్తిక్ని మీ నాన్న టేక్ ఓవర్ చేసుకున్నాక వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు మన సహాయం కోసం. అంటే అబ్రార్ హక్ వాళ్ళ బాబు? అవును. సాయం కోసం కాదు నాన్న, స్వాస్తిక్ స్టీల్లో వాటా అడగడానికి వచ్చాడు. కానీ తనకి దాని మీద హక్కు లేదు. ఒక తమ్ముడిలా సాయం కోరుంటే నేను నో చెప్పేవాడిని కాదేమో. అబ్రార్ వాళ్ళ నాన్న మతం మార్చుకొని 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.